వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు అడుగడుగున ద్వేషం అనే దాన్నే పెట్టుబడిగా పెట్టి రాజకీయం చేస్తూ ఉన్నారు. అది అధికారంలో లేనప్పుడు అదే పెట్టుబడి అయింది. అధికారంలో ఉన్నప్పుడు అదే పెట్టుబడి అయింది. బై డిఫాల్ట్‌గా వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా ద్వేషం, అసూయ అన్నదాన్నే పెట్టుబడిగా పెట్టి ముందుకు పోతూ ఉన్నారు. తాజాగా అమరావతి పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్, లేలా అప్పిరెడ్డి వీళ్ళ మీద జరిగినటువంటి రాళ్ళు, కోడిగుడ్లతో దాడి, మధ్యలో పోలీసుల మీద కూడా దాడి, కొందరు పోలీసులకు తీవ్ర గాయాలవ్వడం, ఈ మొత్తాన్ని చూస్తే మళ్ళీ ఇక్కడ ద్వేషమే పెట్టుబడి. అక్కడ రెండో విడత భూములు ఇవ్వడం రాజధాని అమరావతి కోసమని కొందరు రైతులకు ఇష్టం లేదు. వాళ్ళు రకరకాలుగా సభలు పెట్టుకుంటూ ఉన్నారు, మేము భూమి ఇవ్వమంటూ ఉన్నారు. చివరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మేము భూమి ఇవ్వము, మాకు సహకారం కావాలి అన్నారు. సరే, లీగల్గా సహకారం అందిస్తాం, మీకోసం రాజధాని పరిరక్షణ పేరుతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం మీకు అండగా నిలబడడం కోసమని వైసీపీ తరఫున ఒక కమిటీ కూడా వేశారు. వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారో అప్పటి నుంచి ఆ కలిసిన వాళ్ళ మీద, వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద ద్వేషం అనేది, కక్ష అనేది స్టార్ట్ అయిపోయింది. చివరికి తాజాగా వాళ్ళ పొలాల్లోకి మొత్తం గండికొట్టి నీళ్లు వదిలేసేసారట. వాళ్ళ పొలాలు పంటలు నాశనం చేసేస్తున్నారట. వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటే వాళ్ళకు మద్దతుగా ఈ వైసీపీ నియమించినటువంటి కమిటీ పర్యటించేకి అమరావతి పరిధిలోకి వచ్చింది. అయితే వస్తే ఏమవుతుంది? వాళ్ళకు భూములు ఇచ్చే ఇష్టం లేదు, వాళ్ళకి అండగా వైసీపీ ఉందాం అనుకుంటుంది, ఏం ఉండకూడదా? అందుకని చెప్పి వాళ్ళకు మద్దతుగా వస్తే అయిపోయాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూలుడు, సానుభూతి పరులు రాజధాని రైతుల ముసుగులు అని రాళ్ళు, కోడిగుడ్లు, పోలీసులకు తలలు పగిలినాయి. ఎంత అసలు రణరంగం సృష్టించారు. ఇందుకు అమరావతిలోకి ప్రవేశం నిషిద్ధమా? కేవలం కొందరికి మాత్రమే ప్రవేశం ఉంటుందా? అదేదో సినిమాలో కదా, ఆడ ప్రవేశం కావాలంటే ఏదో క్వాలిఫికేషన్స్ కావాలి. ఏదో తాజాగా ప్రభాస్ సినిమా వచ్చింది, అట్లా ఇక్కడ కూడా ఏవైనా ఆ ప్రాంతంలోకి ప్రవేశం ఉండాలి అంటే ద్వేషం అనేదో, లేకుంటే వైసీపీని ద్వేషించడం అనేది ఏదైనా క్వాలిఫికేషన్ కావాలా? రైతుల దగ్గరికి భూములు ఇవ్వము అన్న రైతుల దగ్గరికి వైసీపీ వెళ్తే ఏంటి? ఎందుకు వెళ్ళనివ్వరు? రాళ్ళే దాడి ఏంటి? కోడిగుడ్డ దాడి ఏంటి? పోలీసుల ముందే దాడి ఏంటి? పోలీసుల మీదనే దాడి ఏంటి? మరి దారుణం కదా. ఇప్పుడే ఎలా ఉండే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది?